భయపడద్దు, చెప్పండి. గ్రూప్లో ఉన్నారు, అందరికి తెలిసిపోదు అనుకుంటారు. అలా ఏమనుకోదు, చెప్పండి. ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఉన్నారు ఎవరన్నా? సార్ నా పేరు నిఖిల్ సార్. చెప్పండి నిఖిల్ గారు. సార్ కొంచెం స్టార్టింగ్ 3 క్లాసెస్ వినిపోవడం వల్ల కొంచెం అర్థం కావట్లేదు సార్ నాకు. అంటే నేను ఇవాళ ఎంత ట్రై చేసినా ఇవాళ మార్నింగ్ నుంచి ఒక ఫస్ట్ వీడియోనే ఫుల్ ఫ్లెడ్జ్గా క్లియర్ చేసుకోలేకపోయాను సార్. వెయిట్ మీరు పని చేయండి, మీకేం ప్రాబ్లం లేదు. రేపు సండే కదా, రేపు హాలిడే ఉంది మనకి. మీరు మొత్తం కూడా ప్రాపర్గా వినండి. ఒక్కొక్క వీడియో 2 టైమ్స్ వినండి, కాన్ఫిగరేషన్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ మీరు అసలు యాక్చువల్గా మీరు వినలేదు కాబట్టి నో ప్రాబ్లం. విన్న తర్వాతే మీరు చెప్పాలి ఏదైనా. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఇందాక మేడం ఎవరో కొంచెం డౌట్ఫుల్గా ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలన్నారు కదా, ఎవరు మేడం ఉన్నారా? అలా అనలేదు సార్ నేను. అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్ టైప్స్ లో దానిలో 16, 15, 13 అని మీకు తెలుసు, మీరు పెట్టేస్తున్నారు కదా. మేము ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే దానికి ఏమైనా ఉంటదా అని చెప్పి నేను అడిగాను సార్. అంతే. నాకు అలా వ్యాలిడ్ పాయింట్ మీరు అడిగారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట. నేను చెప్తా వినండి. స్టార్టింగ్ ఎవరికైనా సరే ఎస్ఐపిలోకి వచ్చిన తర్వాత లేకపోతే కోర్సులో జాయిన్ అయిన తర్వాత నిద్ర పట్టదండి. చాలా మెంటల్గా ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఇదేంట్రా బాబు, టీ కోడ్స్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఏంటి, డాక్యుమెంట్లు ఏంటి, ఆయన అది సెలెక్ట్ చేయంటారు, ఇది తీసేయంటారు, ఏంట్రా బాబు ఇదంతా మెంటల్ అంటారు. అసలు టార్చర్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక 1 మంత్ మీకు అదే ప్రాబ్లం ఉంటుంది, అసలు నిద్ర పట్టదు మీకు. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. కానీ ఎందుకంటే మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. కొంతమంది బీటెక్ వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ కామర్స్ వాళ్ళు ఉంటారు, అసలు సిస్టమ్ మీద గ్రిప్ లేని వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 3 నెలలు 3 months ఎస్ఏపి వదలకుండా కంప్లీట్గా దీని మీద కూర్చోండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. మా దగ్గర ఒక మేడం ఉండేవారు, నాగలక్ష్మి గారు అని. ఆమె రోజుకి నాకు 10-20 సార్లు ఫోన్ చేస్తారు ఆమె జాయిన్ అయినప్పుడు. ఎందుకంటే ఆమెకి కంప్యూటర్ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్. అంటే ఏంటంటే ఒక ల్యాప్టాప్ బటన్ ఆన్ చేయడం కూడా తెలియదు ఆమెకి. అంత జీరో అన్నమాట ఆమె. అటువంటి ఆమె ఈరోజు ఎట్లా ఉన్నారంటే ఎస్ఏపిలో నాకు తెలియని పాయింట్స్ కూడా కొన్ని ఆమె నేర్చుకున్నారు. అంత పర్ఫెక్ట్ అయిపోయారు, అంత పర్ఫెక్ట్ అయ్యారు మేడం. ఎందుకంటే మీరు దాని మీద పెట్టే ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది. మీరు ఒక 2 months ఆగారు అనుకోండి, ఎస్ఏపి ఏంటి ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పేదంతా మనకి ఒక 10 days చెప్పామనుకోండి, ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తాం. కానీ రియల్ టైంలో మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా 15 minutesలో చేసేస్తారు. కానీ స్టార్టింగ్లో మాత్రం ఎవరికి అర్థమవుదు, ఏంటి ఇది ఇలా ఉంది ఏంటి అంటే. అర్థమవుతుంది కానీ భయం. ఇన్ని కాన్ఫిగరేషన్స్ చెప్తున్నారు, ఇవన్నీ ఇక్కడేమో అది అక్కడ ప్రెస్ చేయంటారు, ఇక్కడ డెలీట్ చేయమంటారు, ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఎట్లా ముందుకెళ్ళాలి, ఎస్ఐపి అసలు నేర్చుకోగలనా లేదా, స్ట్రగుల్ అసలు మనం చేయగలమా లేదా, జాబ్ కొట్టగలమా లేదని రకరకాలుగా భయం ఉంటుంది అనమాట. కానీ మీకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది మీరు లాగిన్ అయ్యి అందులో వర్క్ చేసే కొద్ది మీ హ్యాండ్స్ అనేవి కొన్ని రోజులు ఫ్రీ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీలో, మీకు తెలియకుండానే వస్తుంది. సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే కొద్ది ఇప్పుడు టీ కోడ్స్ అన్ని గుర్తున్నాయి అనుకోండి, మీకు ఫాస్ట్గా చేసేస్తారు. స్టార్టింగ్లో కాబట్టి కొంచెం గుర్తుండదు. అంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది డైజెస్ట్ అవడానికి మీకు అట్లీస్ట్ ఒక 1 week to 10 days పడుతుందండి. డైజెస్ట్ అవడం అంటే ఏంటి, లాగిన్ చేయటము, ఎక్కడ ఏ కాన్ఫిగరేషన్ ఉంది, దేని మీద క్లిక్ చేస్తే ఏ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఈ నాలెడ్జ్ అంతా మీకు గ్యాదర్ అవడానికి, లేకపోతే మీ మైండ్లో కంప్లీట్ రావడానికే ఒక 10 to 15 days పడుతుంది. అంటే ఈ ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్కి మీరు అడాప్ట్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఎస్ఏపిని లవ్ చేయాలి, నా ప్రపంచం ఇదే అనుకోవాలి. మీరు ఎప్పుడైతే అట్లా అనుకుని ఎస్ఏపిని వదలకుండా దాన్నే పట్టుకుని ఎప్పుడైతే కూర్చుంటారో ఎస్ఏపి అంటే ఇంతేనా అనిపిస్తుంది మీకు. కానీ రియల్ టైంలో కొన్ని రోజులు మాత్రం స్ట్రగుల్ అవుతారు. అది కూడా ఒక మహా అయితే 3 to 6 months. సో దేనికి భయపడకుండా, బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఎస్ఏపి మీదే ఉండి మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో యుల్ గెట్ ద సక్సెస్ ఆటోమేటికల్లీ. నేను చాలా మందిని చూశానండి, ఏమీ రానివాడు, సిస్టమ్ స్విచ్ ఆన్ చేయడం కూడా చేత కాని వాళ్ళు ఎస్ఏపి నేర్చుకుని మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదండి. భయపడకూడదు, బ్యాక్ స్టెప్ అనేది తీసుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటే అంతే, మీరు సక్సెస్ అవ్వలేరు అనమాట. వదలకుండా ఎస్ఐపినే పట్టుకుని కూర్చుంటే కనుక గ్యారంటీగా మంచి పొజిషన్కి వెళ్తారు, మంచి ఇన్కమ్ ఉంటుంది, ఒక క్యాడర్లో ఉంటాం మనం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఎస్ఏపి మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు భయంగా ఉంటుంది. విత్ ఇన్ 1 monthలో మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. నేను చెప్పిన ఇప్పుడు యాక్చువల్ చూడండి, ఇప్పుడు నా బ్యాచ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 53 ఉన్నట్టున్నారు. అంటే 40 ఉంటారు యాక్చువల్గా మార్నింగ్ బ్యాచ్లో, సారీ ఈవినింగ్ బ్యాచ్లో 40 ఉన్నారు. కొంతమంది ఏంటంటే టూ అకౌంట్స్ నుంచి మొబైల్ నుంచి లాగిన్ అవుతుంటారు, అటు ఇటుగా ఉంటారు కదా. సో 40 అనుకుందాం. 1 month తర్వాత 20 మెంబర్సే ఉంటారు. ఎందుకంటే తెలిసిపోద్ది ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో ఏంటో తెలిసిపోతుంది. వీడియోలు డౌన్లోడ్ చేసి చేసేస్తారు, మనతో పని లేదు, ఇంకా అవసరం లేదు ఎవరికి. అట్లా ఉంటారనమాట. కానీ ఎప్పుడు మీకు అది పాసిబిలిటీ అవుతుందంటే టీ కోడ్స్ అనే ఆటోమేటిక్గా గుర్తుండాలి. మీ సిస్టమ్ దగ్గరే రాసుకుని ఒక పేపర్ మీద నోట్ చేసుకుని అన్ని కూడా ప్రింట్అవుట్స్ తీయించుకుని మీ సిస్టమ్కి పెట్టుకోండి. మీ ల్యాప్టాప్కి బ్యాక్ గోడకి మామూలుగా అతికించుకుని పెట్టుకోండి, స్టిక్ చేసుకోండి, కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూస్తున్నా. కాబట్టి మీకు ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. దాని మీద గ్రిప్ అనేది వస్తుంది అనమాట. స్టార్టింగ్లో మాత్రం కొంచెము డిసప్పాయింట్గా, అర్థం అవ్వకుండా, భయంగా రకరకాలుగా అనిపిస్తుంది. కానీ మీరు భయపడకూడదు. దానికి ఎట్లయినా సరే సక్సెస్ అవ్వాలి, ఎస్ఏపి నేర్చుకోవాలని. ఒక డిగ్రీ చదవడానికి మనకు 3 years పడుతుంది, కానీ ఎస్ఏపి నేర్చుకోవడానికి 3 నెలలే పడుతుందండి. అంటే ఎంత సింపుల్ నేర్చుకోండి. డిగ్రీలో ఒక ఇయర్కి అట్లీస్ట్ ఒక 10 subjects ఉంటాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఎస్ఏపి అనేది ఒకటే సబ్జెక్టు, మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అనేది. జస్ట్ 3 months ఓన్లీ. మంచి ఇన్కమ్ ఇస్తుంది, మంచి స్టేటస్ ఇస్తుంది, మంచి రేంజ్కి వెళ్ళచ్చు, ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎస్ఏపి ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎనీ కంట్రీ ఎస్ఏపి అనేది ఉంటుంది. జాబ్ చేయొచ్చు మీరు. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఎట్లా లేదనుకున్నా స్టార్టింగ్ అంటే ఫ్రెషర్గా వెళ్తే 3.5 lakhs 4 lakhs ఉంది ప్యాకేజ్. ఎక్స్పీరియన్స్గా వెళ్తే 7 lakhs 8 lakhs మినిమం ఉంది. 7.5 నుంచి 8 lakhs, మ్యాక్సిమం 30-40. సార్ ఈ ఫ్రెషర్స్ గా వెళ్ళే వాళ్ళని పాత్ కోసం అడుగుతారా సార్? ఫ్రెషర్స్ ని ఏంటండి? ఈ ఫ్రెషర్స్ ని ఇప్పుడు పాత్ కోసం ఏమైనా అడుగుతారా సార్? పాత్ గురించి కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేయొచ్చా సార్? పాత్ కూడా అడుగుతారండి, పాత్ కూడా అడగచ్చు. యాక్చువల్గా ఫ్రెషర్స్ అంత డెప్త్ గా అడగరండి. మీకు డెప్త్ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారంటే 2.5 years 3 years ఎక్కువ పెడతారు ఎక్స్పీరియన్స్, వాళ్ళని అడుగుతారు. ఫ్రెషర్ గా వెళ్ళాలంటే మనం చెప్పే కోర్స్ ఇంకొక 1 month మనం చెప్పేదంతా నేర్చుకుని వెళ్ళిపోవడం బెటర్. సార్ ఇప్పుడు పాత్ మీరు మెటీరియల్ ఏమన్నా ఇస్తారా సార్? మరి మెటీరియల్ ఇస్తాను, మెటీరియల్ ఉంటుందండి పాత్. మెటీరియల్ అనేది ఒకటండి, ఒక టీ కోడ్ నేను చెప్పినా మీకు నేను చెప్తాను, మీకు ముందు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. పాత్ లోకి ఎలా వెళ్ళాలి, ఎలా వెతుక్కోవాలండి, మీకు మొత్తం ఎస్ఏపిలో మీకు అంతా నేర్పించేదంతా గూగులేనండి. కంప్లీట్గా గూగుల్ మీద డిపెండ్ అవుతాం అన్ని కూడా. ఇప్పుడు పాత్ మీకు OX15 టీ కోడ్ ఉంది, దానికి పాత్ ఎలా అని నేను చెప్తానే కాదు, నేను చెప్పకపోయినా మీరు వెతుకుని చేసుకోవచ్చు. అది ఆ టెక్నిక్స్ అని మీకు నెక్స్ట్ చెప్తాను, మీకు డోంట్ వరీ. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి మీకు ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి, టీ కోడ్ ఏంటి, ఆ న్యూ ఎంట్రీ ఏంటి, పొజిషన్లోకి వెళ్ళడం ఏంటి, ఈ వెతుక్కోవడం ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఏరియా వేరియంట్ అంటే ఏంటి అనుకుంటారు. కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది అలవాటు అయిపోతుంది. వీడియో రోజు 3-4 times చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయండి. చెప్పండి. ది డాక్యుమెంట్ టైప్స్ అనేది మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు డీజెడ్ డాక్యుమెంట్ అని ఏ డాక్యుమెంట్ ఇట్లా చెప్పారు కదా, దానికి నంబర్ రేంజ్ ఇప్పుడు డీజెడ్ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డీజెడ్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ 14 అని చెప్పేసి స్టాండర్డ్గా గుర్తుంచుకోవాలా సార్? అవసరం ఏముందండి, మీకు ఉంటుంది కదా, అందులో డాక్యుమెంట్ లోనే ఉంది కదా. అంటే కొన్నిసార్లు అది రాంగ్ ఇచ్చి ఉంటుంది కదా, 14 కాకుండా కరెక్ట్ గా లేదండి, రియల్ టైం లో అట్లా ఉండవండి, డోంట్ వరీ. రియల్ టైమ్ లో కరెక్ట్ గా ఉంటది. రివర్సల్ డాక్యుమెంట్ సార్, డిఏ అని కొన్ని తీసుకున్నాం. ఒకటండి, మీరు ఎట్లా అంటే ఒక విషయం చెప్తున్నానండి, మీకు మెటీరియల్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నేను. చెప్పినప్పుడు మీకు ఆ ప్రింట్ అనేది మీరు ఆ నోట్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు తెలుసుకుంటారు, మీరు డోంట్ వరీ. ఓకే సార్, అది ఓకేనా? ఓకే, అది సో డోంట్ వరీ. సో మీకు ఏంటంటే స్లోగా అలవాటు అయిపోద్దండి ఎస్ఏపి అనేది. స్లోగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, స్లోగా కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. డోంట్ వరీ. స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్ట్రగుల్గా, కొంచెము ఇబ్బందిగా, ఏంటి టీ కోర్స్ ఏంటి ఇవన్నీ అని చెప్పేసి కొంచెం భయంగా ఉంటుంది. కానీ విత్ ఇన్ 3 months లో ఆల్మోస్ట్ 90% అందరూ కూడా పర్ఫెక్ట్ అయిపోతారండి. అవ్వకుండా అయితే ఎవరు ఉండరు, మీకే అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ ఈ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా మీరు రియల్ టైంలో సక్సెస్ అవడానికి, లేకపోతే అంటే మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా రియల్ టైంలో మనకు యూజే అవుతుంది, యూజ్ అవ్వకుండా ఉండదండి. కానీ మీకు కంప్లీట్ నాలెడ్జ్ రావడానికి మనం చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి టాపిక్ మీకు మైండ్లో ఉండాలి.
నేను చెప్తాను, మీరు ఒక 1 మంత్ ఆగండి. 1 మంత్లో మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మీరే నాకు సజెషన్ చెప్తారు. ఆ రేంజ్లో ఉంటుంది. డోంట్ వరీ. కాబట్టి ఎవరు భయపడొద్దండి. మైండ్ దీని మీదే పెట్టండి. హార్డ్ వర్క్ చేయండి. వీడియోస్ 1కి 2 సార్లు చూడండి. నేను ఏ పాయింట్స్ అయితే చెప్తున్నానో ఆ సినారియో అనేది మీకు డైజెస్ట్ అవ్వాలి, అలవాటు అవ్వాలి. సో మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఓన్లీ 2 చాప్టర్సే కంప్లీట్ చేసాం. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఇదంతా కంప్లీట్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఆ రోజు మీకే అనిపిస్తుంది, సో నేర్చుకున్నాను, హ్యాపీగా జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ మీకే ఉంటుంది అనమాట. సో దాని గురించి ఎవరు కూడా ఎక్కువగా భయపడుతూ థింక్ చేయదు. స్టార్టింగ్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి. కొన్ని రోజులు, అట్లీస్ట్ 10 to 15 days పడుతుంది. అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా గ్రిప్ వస్తుంది. మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. ప్రతి టీ కోడ్ కూడా మీకు మైండ్లో ఉంటుంది. ఆటోమేటిక్గా భయం అనేది పోతుంది ఆల్మోస్ట్. ఓకేనా సార్ రికార్డెడ్ వీడియోస్ కూడా